అక్కడ నిరుద్యోగులందరూ కూడా అశోక్ నగర్లా వాళ్ళు కనీసం ఇంత తినకుండా నీళ్లు తాగకుండా అక్కడ ధర్నాలు చేస్తూ నిరసనలు చేస్తూ వాళ్ళు ప్రతిరోజు కూడా అక్కడ ఒక దారుణమైనటువంటి రీతిలో ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళకు న్యాయం కావాలని చెప్పి వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ ఏవి కనబడట్లేదు. ఢిల్లీ 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 ఢిల్లీకి పోతా ఉన్నాడు, మన దగ్గరికి వస్తూ ఉన్నాడు తప్ప సమస్యలను మాత్రం పరిష్కరించే ఒక మార్గం అయితే చూపెట్టట్లేదు అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగా మీరు అన్నట్టుగా ఢిల్లీకి అభివృద్ధి కొరకు వెళ్తే ఖచ్చితంగా అభివృద్ధి పనులు ఇక్కడ జరగాలి, రాష్ట్రం కొంత మారాలి. కానీ ఏం చేస్తుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సమస్యలు ఎక్కువైతా ఉన్నాయి. విద్యార్థులు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు, రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, నిరుద్యోగులు రోడ్డులపైకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడట్లేదు, రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయారు? ఢిల్లీకి పోతా ఉన్నాడు. ఎందుకు పోతున్నాడు ఢిల్లీకి? చెప్పడమేమో రాష్ట్రం అభివృద్ధి కొరకు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ వాస్తవానికి పోయేది వాళ్ళ అధిష్టానాన్ని గెలవడానికి, వాళ్ళ రాజకీయాలు చేసుకోవడానికి, వాళ్ళ పదవులు పంచుకోవడానికి. ఇది ఢిల్లీకి పోయేటటువంటి పద్ధతి. ఢిల్లీకి పోయేటటువంటి ఒక అంశం ఇదే. ప్రజల సొమ్ము పెట్టుకొని ఏరోప్లేన్లు పెట్టుకొని హెలికాప్టర్లు పెట్టుకొని విహార యాత్రలు చేస్తూ ఉన్నారా? ఏంది? ఢిల్లీకి ఎన్నిసార్లు పోతారు? ఇది 61వ ఢిల్లీకి పోవడం రేపు పోతే. అంటే ఇన్నిసార్లు 61 అంటే 60 అనుకున్నా కూడా దాదాపు 2 నెలలుగా ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. మరి అభివృద్ధి ఎక్కడ పోయింది? ఇవాళ నిరుద్యోగులకు ఎందుకు మీరు ఇచ్చినటువంటి మాట నెరవేర్చట్లేదు? వాళ్ళకు అనేకమైనటువంటి